దేశం కోసం ప్రాణాలు ఒడ్డే ఏజెంట్ల కథలే ఇప్పుడు ట్రెండింగ్. ఇలాంటి సినిమాల్లో సూపర్ డూపర్ యాక్షన్ సీన్లు ఉండడం సహజమే. అయితే కొంత ఎమోషన్ ట్విస్ట్లు లేకపోతే థియేటర్లకు ఎవ్వరూ వెళ్లరు. తాజాగా వచ్చిన విజయ్ మూవీ గోట్ ఈ కోవకే చెందుతుంది. సినిమా చూసే కనిపించింది ఏంటంటే సినిమాకు గోట్ అని సరైన పేరే పెట్టారని. సినిమాకి వెళ్ళాక ఆడియన్స్ ఎలాగూ బకరాలు కాక తప్పదు. దేశం కోసం ఓ ఆపరేషన్ లో కొడుకు దూరమైపోతాడు. ఆ కోపంతో భార్య కూడా దూరమైపోతుంది. కొన్నేళ్ల తర్వాత అదే కొడుకును హీరో కాపాడి తీసుకొస్తాడు. చివరికి అతడే విలన్ అని తెలుస్తుంది. ఇది గోట్ కథ. నిజానికి సరిగ్గా తీయగలిగితే మంచి కథే. కాకపోతే ఎమోషన్స్ బలంగా పండాలి. ఎంతసేపు యాక్షన్ ఢామ్ ఢూమ్ డిష్యూ అంటూ తుపాకుల కాల్పులు మడత నలగని హీరోయిజం చూపిస్తే ఎవడు చూస్తున్నాడు సినిమాల్ని? అదిగో అక్కడే విజయ్ నటించిన గోట్ సినిమా దెబ్బతినింది. చూసిన వాడు బకరా అనగా గోట్. పేరుకు టైటిల్ ఏమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అట. అంత సీన్ ఎంత మాత్రమూ లేదు ఈ సినిమాకి. ఎన్నేళ్లుగానో చాలా మంది తమిళ హీరోల సినిమాల్ని స్ట్రైట్ సినిమాలాగానే ఆదరిస్తున్నారు తెలుగు ఆడియన్స్. తమిళ ప్రేక్షకులు పెద్దగా తెలుగు సినిమాల్ని పట్టించుకోరు. ఆ తమిళ సినిమాల్ని జస్ట్ అడ్డదిడ్డంగా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల మీదకి వదిలేస్తారు తమిళ నిర్మాతలు. అతి ఓవర్ యాక్షన్, అదే కల్చర్, ఆ ట్యూన్లలో చిత్ర విచిత్రమైన తెలుగు పదాలు, మేం వదిలాం మీ కర్మ అన్నట్టుగా ఉంటాయి ఆ డబ్బింగ్ మూవీలు. కనీసం మిగతా హీరోలు తమ సినిమాల రిలీజ్ సమయాల్లో ప్రమోషన్ కో సినిమాను పరిచయం చేయడానికో అయినా వస్తారు. కానీ ఈ గోట్ సినిమాకు కొంచెం కూడా హైప్ లేదు, బజ్ లేదు. మీ కర్మ, మీ ఇష్టం ఉంటే చూడండి అన్నట్టు రిలీజ్ చేసి పడేశారు. వీక్ ప్రెజెంటేషన్, కథనం, యువ విజయ్ కు మేకప్, ఏఐ హంగులు అస్సలు నప్పలేదు. ఎడాపెడా ఎలివేషన్లు తప్ప సౌత్ హీరోలకు ఇంకేమీ పని లేదు అన్నట్టుంది. అలాగే ఊరు క్లైమాక్స్ కూడా ఉసూరు అనిపించింది. తమిళంలో స్టార్లకు వీరభక్తి ఉంటుంది. విజయ్ కు మస్తు పాపులారిటీ ఉంది. అక్కడ రాజకీయ పార్టీ కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్ లాగే. అక్కడ తన హీరోయిజం వర్కౌట్ అవుతుంది. కానీ సినిమా ఎలా ఉన్నా దాన్ని మోయాల్సిన కర్మ తెలుగు ఆడియన్స్ కి ఏం పట్టింది చెప్పండి? యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఎందుకు వచ్చిన తలనొప్పిది? హీరో విలన్ ఓ బలమైన కాంట్రాస్ట్. నిజంగా బాగా పండాలి సినిమా, కానీ పడుకుండి పోయింది. అలా తీసాం ఇలా వదిలేసాం అన్నట్టుగా. బీజిఎం దగ్గర నుంచి ప్రతిదీ నిరాశే. హీరోయిన్ జస్ట్ ఉండాలి కాబట్టి ఉంది అంతే. అతిథి పాత్రలకు విలువే లేదు. మరి వందలు వేలు తగలేసి థియేటర్ దాకా వెళ్లి నానా పాటలు పడాల్సిన సీన్ ఏమీ లేదు ఈ సినిమాకి. ఆవేశపడకండి. ఆ గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు.